హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బిట్సీ బాయ్. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చింది తుమ్మెద. ఈ సంక్రాంతి నాకు ఎగ్జాక్ట్గా అదే సరదాలు తెచ్చింది. నేను, నా ఫ్రెండ్ దీను అండ్ వాళ్ళ పాప తుల్య ప్లాన్ ఏం లేకుండా అదే అన్ప్లాన్డ్గా కలిసి సంక్రాంతి రోజంతా బాగా ఎంజాయ్ చేశాం. ఆల్మోస్ట్ రాత్రి దాకా టైంని మర్చిపోయి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్తో ఈ సంక్రాంతి రోజుని చాలా మెమరబుల్గా చేసుకున్నాం. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంక్రాంతి పండుగకి స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ ఇయర్ కూడా అలాగే ఉన్నాయి. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఉన్న శిల్పారామంకి అండ్ ఈ ఇయర్కి ఉన్న శిల్పారామంకి చాలా తేడా ఉంది. స్వాన్ లేక్, బర్డ్ పార్క్, స్కల్ప్చర్ పార్క్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా బాగున్నాయి. మధ్యలో ఒక పెద్ద లేక్ ఉంది. ఈవినింగ్ అయితే అందులో బోటింగ్ కూడా చేసుకోవచ్చు. చిన్నప్పుడు మేము ఏదైనా చెరువు కనిపిస్తే ఇలా లసిత్ మలింగలాగా స్లింగ్ యాక్షన్తో చిన్న చిన్న రాళ్ళని ఆ నీటిపైన స్టెప్స్ లాగా బౌన్స్ చేయించేవాళ్ళం. ఎవరు ఎక్కువ స్టెప్స్ తీసుకొస్తే వాళ్ళే విన్నర్స్. ఈరోజు విన్నర్ దీను. పక్కనే ఇంకొక చిన్న చెరువులో తెల్లటి కొంగలు, బాతులు స్విమ్మింగ్ చేస్తున్నాయి. స్విమ్మింగ్ అనకూడదేమో, ప్యాడ్లింగ్ అనుకుంటా. ఈ మనిషిని చూసారా, చేపలు పడుతున్నాడు. నిజమే ఏంటంటే ఇతను మనిషే కాదు, బొమ్మ. ఎంత రియలిస్టిక్గా ఉన్నాడో కదా. ఎవరు చేశారో కానీ సూపర్ టాలెంటెడ్. ఈ చెరువుల చుట్టూ కొన్ని ప్లేసెస్లో విష్ణు అవతారుడైన కృష్ణుడి లైఫ్లో కొన్ని సీన్స్ని బొమ్మలతో రిక్రియేట్ చేశారు. నేను కూడా కలియుగ కృష్ణుడిలాగా ఫీల్ అయిపోయి ఒక సీన్ దగ్గర ఆయన్ని పక్కకి తోసేశాను. దీని తర్వాత బర్డ్స్ పార్క్ దగ్గరికి వచ్చేసాను. అక్కడ రంగురంగుల పక్షులు, పిట్టలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ పక్షులన్నిటికీ జనాలు అలవాటు అయిపోయారు అనుకుంటా. భయమేం లేకుండా వచ్చే అటెన్షన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ పక్షులన్నీ పంజరాల్లో ఉన్నాయని కొంచెం బాధ అనిపించింది, కానీ అవి అడవుల్లో ఉన్నట్టే చిన్న చెట్లు, గూడ్లు కట్టి బాగా చూసుకుంటున్నారు. శిల్పారామంలో అప్పటికే మేము 2.5 గంటలు టైం స్పెండ్ చేశాం. అరగంట ఉందాం అనుకున్నాం, కానీ ఇంతసేపు ఉంటాం టైమే తెలియలేదు. కానీ అప్పటికి విపరీతమైన ఆకలి స్టార్ట్ అయిపోయింది. శిల్పారామంకి గుడ్ బై చెప్పేసి దగ్గరలోనే ఉన్న హర్ష డీలక్స్ మెస్కి వెళ్ళిపోయాం. ఈ మెస్ చాలా ఫేమస్. ఒరిజినల్ బ్రాంచ్ వచ్చేసి అమీర్పేట్లో ఉంది. నేను వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. దీని ఇంకా తుల్య మీల్స్ విత్ ప్రాన్స్ ఫ్రై చూస్ చేసుకున్నారు. భోజనం సూపర్ టేస్టీగా ఉంది. ఈ రెస్టారెంట్ మీద ఇంకొక సపరేట్ వీడియో నా బిట్సీ బైట్ సెగ్మెంట్లో త్వరలో షేర్ చేస్తాను. కడుపు నిండా తృప్తిగా తిని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిస్కస్ చేసుకున్నాం. పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ అవుతుందని తెలిసింది. ట్రాఫిక్ని స్కిప్ చేయడానికి పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ ఎక్కేసాం. 20 నిమిషాల్లో పరేడ్ గ్రౌండ్స్ రీచ్ అయిపోయాం. క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇది ఓవర్ క్రౌడెడ్ అనిపించింది. ఎనీవేస్, ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు. కింగ్ కాంగ్ ఇంకా రకరకాల క్యారెక్టర్స్తో వెరైటీగా పెద్ద కైట్స్ని ఎగరేస్తున్నారు. పక్కనే పెద్ద టెంట్స్లో కొన్ని వందల ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. కొద్దిసేపు అయ్యాక రోడ్ అవతల ఉన్న హరిహర కళాభవన్లో పీసీ సర్కార్ మ్యాజిక్ షో పోస్టర్ కనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళా లైవ్ మ్యాజిక్ షో చూడడానికి. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. వెంటనే టికెట్స్ కొనుక్కొని హాల్లో మా సీట్స్ దగ్గర సెటిల్ అయిపోయాం. కొన్ని ట్రిక్స్, ఇల్యూషన్స్ పాతివే అయినా కూడా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. తుల్య మాత్రం ఫస్ట్ టైం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇదండి ఈ ఇయర్లో నా సంక్రాంతి పండుగ. ప్లాన్ వేయకుండా కలిసి రోజంతా టైం తెలియకుండా సరదాగా గడిచిపోయింది. నా ఫ్రెండ్ దీనుకి అండ్ వాళ్ళ పాప తుల్యకి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్, హ్యాపీ సంక్రాంతి. మా బిట్సీ బాయ్స్ వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. టింగ్.